సో నా కిషోర్ అన్న మీ సినీ ప్రస్థానంలో అమ్మ మీద ఒట్టు అనే సినిమాలో ప్రకృతిపై పాడిన పాట రాగం పుట్టిందిరా రామచిలక నోట అనేది దాదాపు లక్షలాది మంది ప్రేక్షక ఆదరణ పొందింది. మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకుల కోసం ఆ పాట. హోలియలో హోలియలో హోలియ హోలియ హోలియలో 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 హోలియ హోలియ హోలియలో రాగం పుట్టింది రామచిలక నోటి వెంట పాట పుట్టింది మా పల్లె తల్లి ఇంట కొండ కోనల ధ్వనులు తాళమ్మై కరువంగా కొండ కోనల ధ్వనులు తాళమ్మై కలువంగా సెలయేటి గలగలలు స్వరాలై పొంగంగా రాగం పుట్టింది రామచిలక నోటి వెంట పాట పుట్టింది మా పల్లె తల్లి ఇంట సేన్లల్ల సెల్లి పాట శ్రమనే తెలవాదంట పల్లె పొలిమేరలన్నీ ఆ పాట వింటయంట ఆ సెల్లి రాగమంత సెమటై కారంగా ఆ సెల్లి రాగమంత సెమటై కారంగా మా పల్లె పాటలన్నీ పల్లవులై మొలువంగా రాగం పుట్టింది రామచిలక నోటి వెంట పాట పుట్టింది మా పల్లె తల్లి ఇంట హోలియలో హోలియలో హోలియ హోలియ హోలియలో 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 హోలియ హోలియ హోలియలో. హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్, హ్యాట్స్ ఆఫ్ కాన్స్టాంట్, హ్యాట్స్ ఆఫ్ టు కిషోర్ అన్న. మీ జానపద తెలంగాణ పాటలు కావచ్చు, ప్రకృతి పాటలు కావచ్చు, అందరినీ ఆలోచింపజేసే పాటలతో పాటు మీ సినీ ప్రస్థానం కూడా చాలా ఉందని మాకు తెలిసింది. సో మీ సినీ ప్రస్థానం అనేది మొదటిగా ఊరు మనదిర, వేగ చుక్కలు, మళ్ళీ గంగమ్మ జాతర, అమ్మ మీద ఒట్టు, వీర తెలంగాణ, పౌరు తెలంగాణ. సో ఇన్ని సినిమాల్లో మీ పాటలు అనేవి లక్షల ప్రేక్షకుల ఆదరణ పొందింది. సో మీ సినీ ప్రస్థానము రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? సినిమాల కోసం హైదరాబాద్ పోయినారు, సినిమాలలో పాటలు రాయడానికి. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఉండి ఇంకా సినిమాలు పక్కకు పెట్టి ఉద్యమంలోనే పనిచేసాం 14 సంవత్సరాలు కూడా. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి 10 సంవత్సరాలు కొంచెం అటు ఇటు ఏదో సినిమాలలో మళ్ళీ స్టార్ట్ చేద్దామనే అనే తరుణంలో ఈ కోవిడ్, కరోనా వచ్చి జస్ట్ కొంచెం ట్రాక్ తప్పింది. ఇప్పుడిప్పుడే దాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్నా. సినిమా రంగంలో కొంచెం ఒక మంచి దాన్ని చేయాలని ఒక పట్టుదల ఉంది. సినిమాను మాత్రం వదిలేదు లేదు. సినిమా పాటలు కాదు, సినిమా ఒక యూనిట్నే తయారు చేసి దాని మీద ఒక పనిలో ఉన్నా. పెద్ద హోంవర్క్ నడుస్తుంది, దాన్ని చాలా పెద్ద హోంవర్క్ నడుస్తుంది. సో ఇక్కడ కిషోర్ అన్న అంటే పల్లె పాటలకు మరో పర్యాయ పదము, తెలంగాణ ఉద్యమ పాటలకు మాటలు చెప్పలేదు. సో దాంతోపాటు సినిమా రంగంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో మీరు ఎప్పటికీ ముందంజలో ఉండాలని చెప్పి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకుల తరపున కూడా కోరుకుంటూ, సినీ రంగంలో ఇప్పటిదాకా మీరు పాడిన పాటల్లో మీకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాట? ఇందాక అమ్మ మీద ఒట్టు సినిమా, నారాయణమూర్తి గారి సినిమాలో రాగం పుట్టింది రామచిలక నోటి వెంట, అదేవిధంగా గంగమ్మ జాతర సినిమాలో సినిమా టైటిల్ సాంగ్ రాసినాను, బాలసుబ్రహ్మణ్యం గారు పాడేది. అది గంగమ్మ ఓ గంగమ్మ నా గంగమ్మ నా కన్న తల్లి గంగమ్మ నా చిట్టి తల్లి గంగమ్మ బతుకు మూడు వారి అని చెప్పి చాలా అద్భుతమైన పాట. బాలసుబ్రహ్మణ్యం గారు అసలు క్యాబిన్లోకి వెళ్ళి పాట రాసినాం అని చెప్పి చాలా అప్రిషియేట్ చేసింది. సో మీ పాటలంటే ఆర్ నారాయణమూర్తి గారికి అమితమైన గౌరవం, అమితమైన ఇష్టం. ఒక సినీ రంగంలో కామన్ మ్యాన్గా, సో ఈ రోజు వరకు కూడా కామన్ మ్యాన్గా తుది శ్వాస విడిచేంత వరకు నారాయణమూర్తి అంటే ఒక కామన్ మ్యాన్. ఆటోలో వస్తాడు, నడుచుకుంటూ వస్తాడు. సో అలాంటి ఒక ఆర్టిస్ట్కి మీ పాటలు అంటే చాలా ఇష్టం. సో ఈ మధ్య కాలంలో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా
ఆర్ నారాయణమూర్తి గారి ద్వారా మీరు విడుదల చేసినప్పుడు వారి చేతుల సో దీనిపై ఆవిష్కరించి ఆర్ నారాయణమూర్తికి మీకున్నటువంటి సాన్నిహిత్యం సినిమా రంగం పరంగా ఎలా ఉంది? నిజంగా హ్యూమెన్ ఒక ఏంది సినిమా రంగం అట్లా కాకుండా పాటలు రాస్తాడు ఇట్లా కాకుండా చాలా అటాచ్మెంట్ ఉంటుంది నారాయణమూర్తి గారికి. సో మీరు ద్వారా వచ్చినటువంటి వీర తెలంగాణ పూర్వ తెలంగాణ సినిమాలో కూడా ఒక పాట అనేది చాలా ప్రముఖంగా అయితే ఆ తెలంగాణ చరిత్ర దాని మీద ఒక్కొక్క కథలో రాసి ఉంటుంది. పాటలో తెలంగాణ కథ ఏంటిది, సాయుధ పోరాటము కానీ అంతా దాన్ని ఒక ఉద్యమం ఏంటి, తెలంగాణ ఏంది, నేపథ్యం ఏంది అని దాంట్లో ఒక ఒగ్గు కథ రూపంలో రాస్తుంది. సో ఆ పాట మా ప్రేక్షకులకు వస్తుంది. అది ఒగ్గు కథ రూపంలో అది ఇప్పుడు నేను చెప్పలేదు దాన్ని. ఒగ్గు కథ కళాకారులే పాడేది దాంట్లో. సో భవిష్యత్తులో మీ సినీ ప్రస్థానం అంటే మీకు ఎన్ని సినిమాలు చేయాలని చెప్పి ఏ రంగంలో మీకు డైరెక్షన్ డిపార్ట్మెంటా లేకుంటే పాటల్లోనే ఇట్లా ముందుకు కొనసాగుతారా? లేదు లేదు, నేను కథలు రాస్తాను. ఇంతకుముందు మన ఏంటి ఎయిడ్స్ అప్పుడు కూడా చాలా ఎయిడ్స్ విజృంభిస్తున్న అప్పుడు ఆ సందర్భాలలో మా ఊరికి ఎట్లా చెయ్యి మాయ రోగం అని చెప్పి ఒక మా టీం అందరితోటి చేసినాము. పెద్ద బ్యాలే 45 minutes బ్యాలే. అసలు అది స్టేజ్ మీద ప్రదర్శిస్తున్నంతసేపు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది జనాలు. అట్లా అప్పుడే నేను స్క్రీన్ ప్లే చేశాను. ఒక్క చరణం. మా ఊరికి ఎట్లా చెయ్యి మాయ రోగం, మా ఊరికి ఎట్లా చెనో, మతాన మంది మాయము కాబట్టి మందన్న లేదాయనా. మా ఊరికి ఎట్లా చెయ్యి మాయ రోగం, మా ఊరికి ఎట్లా చెనో. అక్కడ కూడా ఊరు విడిచిపెట్టలేదు. మళ్ళీ అట్లా ఒక ఏంటి దాదాపు ఒక 38 క్యారెక్టర్స్ను క్రియేట్ చేసి దాని మీద ఆ డ్రామా నడిపించిన. అట్లే తెలంగాణ ఉద్యోగంలో కానీ ఇట్లా దీని మీద చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా చేసిన. నేను అంటే కథా స్క్రీన్పై డైరెక్షన్ చేయాలని దాంట్లో ఉన్న డైరెక్షన్ డిప్లొమా కూడా చేసిన. అంటే ఏదో గుడ్డిగా ఏదో చేయకుండా డైరెక్షన్ డిప్లొమా కూడా చేసినాను నేను మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో. సో మరి నేర్నాల కిషోర్ గారు, ఈరోజు మా కాగిత ఇంద్రసేన్ రెడ్డి గారి తరఫున మీరు మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ మా అడగగానే మీరు మీ ఎంత హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ మీ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక రకాల పాటలు, అనేక రకాల ముచ్చట్లు అందరినీ ఆలోచింపజేసే విధంగా, ఆకట్టుకునే విధంగా మీ పాటలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. చాలామంది ప్రేక్షకుల యొక్క హృదయాలను కూడా తాకుతున్నాయి. మరి మాకు పరిచయం చేసినటువంటి కాగిత ఇంద్రసేన్ రెడ్డి గారి గురించి మీరేం చెప్తారు? ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఇంద్రసేన్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నా.